వందనాలు స్తుతులు స్తోత్రమయ్యా తండ్రి. నువ్వు గొప్ప దేవుడు నా ప్రభు. ప్రతి ఒక్క పాస్టర్‌ని దీవించి ఆశీర్వదించి, దైవ సేవకులను నా తండ్రి సమృద్ధిగా ఆశీర్వదించిన ఆర్థిక ఇబ్బందులు తీసివేయబడాలి నా ప్రభా. ప్రతి ఒక్క బిడ్డ నా ప్రభు నా తండ్రి ఇంకో దైవ సేవకులు నా ప్రభు అనేక ఆత్మలు నా ప్రభు నీ వైపు తిప్పే బిడ్డలుగా ఉండడానికి నువ్వు సహాయం దయచి నా తండ్రి. ఇదిగో నా ప్రభు నిన్ను పాటల ద్వారా స్తుతించే మహిమ తెచ్చే బిడ్డలుగా నేను ఉండడానికి మాకు సహాయం దయచే నా ప్రభా. నీ తండ్రి కీర్తన చదివే బిడ్డలు నువ్వు ఉండే నా తండ్రి నాయన కీర్తన చదివినప్పుడు నా ప్రభు అర్థం చేసుకున్న మనసు మాకు దయచే నా తండ్రి. అయ్యా తండ్రి ఆరాధన చేసే బిడ్డలు మీరు ఉండండి నా ప్రభు నా తండ్రి. నా తండ్రి ఈ విధంగా ఆరాధన చేస్తే నేను చేరుతుందా నా ప్రభు నా తండ్రి. నేను పూర్ణ హృదయంతో నా తండ్రి సంతోషంతో ఆనందంతో నేను ఆరాధించే బిడ్డగా ఉండడానికి సహాయం దయచే నా ప్రభా. హల్లెలూయా హల్లెలూయా స్తుతి 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 స్తోత్రం 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 అయితే అండి. ఇదిగో నా ప్రభు వాక్యం చెప్తున్న విట్టర్ బాబు గారిలో మీరు ఉండండి నా తండ్రి నాయన ప్రభా. నీ సిలువ చాటును మరుగుపరిచిన ప్రభు నా తండ్రి మాకు అమూల్యమైన మాటలను దయచేయడానికి నువ్వు సహాయం దయచేయండి. నా మాటల ద్వారా నా ప్రభు మా జీవితాలు కట్టుకునే భాగ్యం మాకు దయచేయను నా తండ్రి. వాక్యానుసారంగా నడిచే బిడ్డగా ఉండడానికి మాకు సహాయం దయచేయను ప్రభు. అయ్యా తండ్రి ఇక నా ప్రభు నువ్వు ఇచ్చిన జీవంతో నా తండ్రి నిన్ను స్తుతించే వారికి ఉండడానికి సహాయం దయచేయను తండ్రి. ఇదిగో మా శరీరంలో బలం ఉన్నప్పుడే నా ప్రభు నువ్వు సమీపంగా ఉన్నప్పుడే నా తండ్రి నేను మిమ్మల్ని ఎత్తికే వారిగా మేము ఉండడానికి మాకు సహాయం దయచేయను తండ్రి. తల్లి కంటే తండ్రి కంటే మిన్నగా ప్రేమించిన దేవ నా తండ్రి నా ఏమన్నా లేనప్పటికీ నా ప్రభు నీ ప్రేమ చూపించిన దాన్ని బట్టి ఉంది నా స్తోత్రాలలో ఒక ప్రేమ శాశ్వతం కాదయ్యా. నీవే నిజమైన ప్రేమ ఎరిగి ప్రతి ఒక్క బిడ్డ నా ప్రభు నా తండ్రి నీ వైపు తిరిగి అనేక ఆత్మలు రక్షించబడడానికి నువ్వు సహాయం తెచ్చిన తండ్రి. ఇది నా ప్రభు ఏమి ఇవ్వలేదని ఎరిగిన ప్రభు దేవం పూట నా ప్రభు నా ప్రార్థన వినుచున్నావని నమ్ముచు నా ప్రభు నా ప్రార్థన అంతా నీ పాదాలు చెంత పిడిచి ఈ చిన్ని ప్రార్థన విని అతి విధినంతో బతుమలు అడిగి వేడుచున్నాను తండ్రి. ఆమేన్. స్తోత్రం 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 స్తోత్రం. ప్రార్థన చేసిన సరోజిని గారికి వందనాలండి. చేసిన ప్రార్థనని దేవుడు దీవించి ప్రార్థన ప్రతిఫలం దయచేయను గాక, అన్ని ప్రార్థనలు ఆలకించును గాక. ఆమె అలాగే ప్రార్థన చేసుకుందామండి. మన మధ్యలో ఉన్నటువంటి హైమావతి గారు వందనాలమ్మా. వందనాలు. ప్రార్థన చేయండి అమ్మా. వివాహం కాని వారి కోసం, గర్భం లేని వారి కోసం, గర్భిణీ స్త్రీల కోసం చేయండి. ఓకే అమ్మా. స్తోత్రంలైనా స్తోత్రం తండ్రి, స్తోత్రం తండ్రి, స్తోత్రంలయ్యా, స్తోత్రాలయ్యా. పరిశుద్ధుడా దేవాది దేవ దైవ కుమారుడా నీకే స్తుతులు స్తోత్రాలయ్యా. ఆశ్చర్యకారుడా అద్భుతకారుడా నీకే స్తుతులు స్తోత్రాలు తండ్రి. నేను నేడు గతించిన నేను అమ్మ గతించిన దేవానికి వందనాలు స్తోత్రాలు తండ్రి. ఉదయకాల సమయంలో నా ప్రభా అయ్యా మేము ఎక్కడెక్కడ వారు ఒకే కుటుంబంలో చేరిన ప్రభా నీ సన్నిధిలో ప్రార్థించుండగా నా తండ్రి అయ్యా మమ్మల్ని ప్రార్థనాత్మతో నింపుతున్న దేవానికి వందనాలు స్తోత్రాలు అయ్యా. ఆరాధించి ఆత్మను దయచేయండి, ప్రార్థించే శక్తిని మాకు దయచేయండి అయ్యా. ఎటువంటి తలంపులను యేసునామములో పెరిగిపోయండి ప్రభా. నేను చూసిన నేత్రాలు మాకు దయచేయండి, నీతో మాట్లాడే స్వరాలు మాకు దయచేయండి. మాలాలు ప్రవేశ తొలగించండి అయ్యా. విశ్వాసం కలిగి నీ నామాన్ని గణపరిచే కృపను మాకు దయచేయండి తండ్రి. మాకంటే ముందుగా చేసిన ప్రియులు సహోదరి చేసిన ప్రార్థన మీరు ఆలకించి ఉన్నారయ్యా. మా ఒక్క విన్నపాలను కూడా మీరు ఆలకించండి తండ్రి. నాయన అయ్యా మేము చేసిన ప్రార్థనని పరలోకానికి తోపవేదిక నైవేద్యంలో చెప్పుకుని దయచేయండి తండ్రి. అయ్యా మాలో ఉన్నవాడు మాకంటే గొప్పవాడు అని మేము నమ్ముచున్నాము తండ్రి. నాయన పరిశుద్ధాత్ముడా ఆత్మతో సత్యంతో నేను ఆరాధించే శక్తిని నాయన మీరు మాకు దయచేసినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. నాయన ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నా నామన కూడి ఉంటారో వారి మధ్యలో నేను ఉంటానని చెప్పిన దేవుడు తండ్రి. అయ్యా మీరు మా మధ్యలో ఉన్నందుకు వందనాలు అయ్యా. మా ప్రార్థనని మీరు ఆలకిస్తున్నందుకు నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. ఇదిగోనైనా మాకు ఇచ్చిన అంశాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. నాయన ఇదిగో నా తండ్రి నాయన అయ్యా వివాహం లేని బిడ్డలకు నాయన మంచి వివాహాలు జరిపించే కృపను దయచేయండి తండ్రి. అయ్యా వివాహం అన్నిటికంటే శ్రేష్టమైనది అన్నావు తండ్రి. నాయన అయ్యా మరి వివాహాలు నాయన చక్కటి వివాహాలు జరిగించబడి నాయన అయ్యా మరి బిడ్డలందరూ సంతోషకరమైన జీవితాలుగా మార్చబడుటకు నాయన మీరే సహాయం చేయండి ప్రభా. నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. పరిశుద్ధాత్ముడా నీకే స్తుతులు స్తోత్రాలు తండ్రి. నాయన అలాగే ఇదిగా నా తండ్రి గర్భం లేని బిడ్డలు ఉన్నారు ప్రభా. అయ్యా మరి ఎన్నో ఏళ్ళగా పెళ్లిళ్ళవి ప్రభా. అయ్యా మరి ఇదిగో నా తండ్రి గర్భఫలం లేకనైనా ఎంతగానో బాధపడుచున్న బిడ్డలు ఉన్నారు తండ్రి. అయ్యా గర్భఫలం యెహోవా ఇచ్చిన బహుమానం తండ్రి. నాయన అయ్యా బిడ్డలు పొందుకున్నట్టుకు నాయన మీరు సహాయం చేయండి ప్రభా. నాయన పరిశుద్ధాత్మ తండ్రి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. నాయన ఇక నా తండ్రి ఉదయకాల సమయంలో మా ప్రార్థనలు మీరు ఆలకించినైనా అయ్యా వాళ్ళ గర్భాలు తెరవబడేట్టుకునైనా మీరు సహాయం చేయండి తండ్రి. నాయన అయ్యా నీ మందిరంలో గొప్ప సాక్షి బిడ్డల వల్ల నాయన అయ్యా సంటి బిడ్డలతో వచ్చి నీ సన్నిధిలో సాక్ష్యం చెప్పుకున్నట్టుకు నాయన ఎవరైతే
బిడ్డలు లేకుండా ఉన్నారో వాళ్ళకి దర్శిస్తున్న దేవానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. పరిశుద్ధాత్మడా నీకే స్తోత్రాలు తండ్రి. అయ్యా మరి ఇదిగో నా తండ్రి, అయ్యా మరి శ్రేష్టమైన గర్భఫలం అయినా మీరు దయచేస్తున్న దేవానికి వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. నాయన పరిశుద్ధాత్మడా నీకే స్తోత్రాలయ్యా. ఇదిగో నా తండ్రి నాయన మరి సరోజిని గారి కుమార్తెను బట్టి నీకు వందనాలు ప్రభా. అయ్యా మరి ఇదిగో నా తండ్రి నాయన మరి చర్లపల్లి నానితి గారిని బట్టి నీకు వందనాలు తండ్రి. అయ్యా మరి ఇదిగో నా తండ్రి నాయన గత సంవత్సరంలో మరి ఎంతగానో బాధ పెట్టి ఉన్న ప్రభ నాయన, వాళ్ళు ఎంతో వేదన బాధకు గురై ఉన్నప్పటికీ నా ప్రభ, అయ్యా ఈ నూతన సంవత్సరంలో నా తండ్రి నాయన, అయ్యా మీరు శ్రేష్టమైనది ఇస్తారని బిడ్డలు నమ్మిన నా తండ్రి నీ మీద ఆదుకునే కృపను నా బిడ్డలకు దయచేయండి తండ్రి. పరిశుద్ధాత్మ తండ్రి నీకు వందనాలు చెల్లించుకుంటూ వాళ్ళ గర్భపాలను మీరు తడుతున్నందుకు నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. అయ్యా నాయన నూతన సంవత్సరం నూతనమైన గర్భపాలను బిడ్డలకు దయచేయండి ప్రభా. పరిశుద్ధుడా నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. అదే విధంగా నా ప్రభ నా తండ్రి మరి ఇదిగో నా తండ్రి నాయన గర్భంతో ఉన్న బిడ్డలు ఉన్నారు ప్రభా. అయ్యా మా మరదలు కూడా ఉంది తండ్రి నాయన, ఆ బిడ్డలకి నాయన సుఖమైన కానుకను దయచేయండి తండ్రి నాయన. అయ్యా తల్లి బిడ్డ సంతోషకరంగా ఉండుటకు నాయన, అయ్యా నాయన తల్లి బిడ్డను వేరుపరచబడుటకు మీరు సహాయం చేయండి తండ్రి నాయన. అయ్యా పరిశుద్ధాత్ముడా ఇదిగో నా తండ్రి సుఖమైన కానుకలు ఇస్తున్న దేవానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నానయ్యా. అయ్యా నీకు వందనాలు తండ్రి నాయన. అయ్యా మా ప్రార్థనని మీరు ఆలకిస్తున్న దేవుడని మేము నమ్ముచున్నాము తండ్రి. మా ప్రార్థనలకు మీరు జవాబిస్తున్న దేవుడని మేము నమ్ముచున్నాము తండ్రి. పరిశుద్ధాత్ముడా అద్భుతకారుడు ఆశ్చర్యకారుడు రెప్పపాట్ల గొప్ప కార్యాలు చేసే దేవుడు అయ్యా. అయ్యా మీరు చేసిన మేలు కంటికి కనపడ చెవు కనపడదు హృదయానికి గోజుడు కాదంటావు తండ్రి నాయన. అయ్యా మా పట్ల ఎన్నో గొప్ప కార్యాలు చేసిన దేవానికి వందనాలు స్తోత్రాలు తండ్రి. అలాగే ఇదిగో నా తండ్రి నాయన మరి ఇదిగో నాయన నా తండ్రి నాయన మా అన్నయ్య గారు బాబును నా తండ్రి పట్టి పీడిస్తున్న నాయన శాతాను తలంపులను నామలో పెరికివేయండి ప్రభా. ఆ బిడ్డకి నా తండ్రి నాయన ఎటువంటి జ్వరపు కాళ్ళ నొప్పులను తలపోటు నాయన ఇప్పుడే నామలో తొలగించండి తండ్రి. ఆ బిడ్డకి మంచి ఆరోగ్య శక్తిని బలాన్ని దయచేయండి తండ్రి. యేసయ్యా నీకు వందనాలు తండ్రి. అయ్యా మరి ఇదిగో నా తండ్రి ఏదో పట్టుకున్నదనని ఏదో అంటున్నారంటే ప్రభ నాయన, అయ్యా నా తండ్రి నాయన మరి నీ నామంలో అటువంటి ఏమీ లేవు నాయన. ఆ బిడ్డలు తెలుసుకున్న నా తండ్రి నాయన జ్వరమనే నాయన సాతాను ఇప్పుడు నామలో తొలగించండి తండ్రి. వాళ్ళ కుటుంబానికి నాయన అయ్యా పట్టు పీడిస్తున్న తలంపులను నామలో తొలగించండి ప్రభా. నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. అయ్యా మరి ముగ్గురు నా తండ్రి నాయన అయ్యా ఇద్దరు కుమారులు ఒక కుమార్తె నా ప్రభా. అయ్యా మరి జ్వరంతో నాయన పడి ఉన్నారని అన్నారు ప్రభా. అయ్యా ఒకళ్ళు తప్పించి ఒకళ్ళు నాయన అయినా సాతాను పట్టుకుంటుందని ప్రభా. అయ్యా మరి ఎంతగానో వాళ్ళు వేధిస్తున్నారు, ఎంతగానో బాధపడుచున్నారు తండ్రి నాయన. ఆ బాధల నుండి నాయన నా తండ్రి నాయన సాతాను నుండి తొలగించండి ప్రభా నాయన. ఎటువంటి దురాత్మ శక్తులు నా కుటుంబంలో సోటు లేకుండా నాయన మీరే సహాయం చేసి నడిపించండి ప్రభా. నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి నాయన. పరిశుద్ధాత్ముడా అయ్యా నా తండ్రి నాయన, అయ్యా నాయన నీ దివ్యమైన హస్తం నా కుటుంబం మీద ఉంచమని అడుగుచున్నాము తండ్రి. నీకు వందనాలు ప్రభా. పరిశుద్ధాత్ముడా ఎటువంటి జ్వరాలతో నాయన ఆ బిడ్డలు నాయన పీడించబడకుండా నా తండ్రి నాయన నీ బలమైన రెక్కల కింద కుటుంబాన్ని భద్రపరచమని అడుగుచున్నాము తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. అయ్యా వాళ్ళు విగ్రహారధికులు ప్రభా నాయన, వాళ్ళు మారుటకు మీరు సహాయం చేయండి తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నానయ్యా. అలాగే ఈ రోజు నా తండ్రి నాయన పాటలు పాడుచుండగా మా స్వరాలను మీరు ముట్టండి తండ్రి. నీకు వందనాలు ప్రభా నాయన. అయ్యా మా కంఠ స్వరాలు మీరు ముడుతున్నందుకు నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. అలాగే ఇదిగో నా తండ్రి నాయన మరి ఇదిగో ఆరాధన నడిపిస్తున్నా నాతో మీరు మాతో మాట్లాడండి ప్రభా నాయన. ఆత్మతో సత్యంతో నేను ఆరాధించే శక్తిని మాకు దయచేయండి ప్రభా. ఎటువంటి తలంపులను నామలో పెరిగివేయండి ప్రభా నాయన. అయ్యా నీ పరిశుద్ధాత్మ తాకిడిని నాయన తాకిడితో ప్రతి ఒక్క బిడ్డ ఆరాధించేటప్పటికి నాయన మీరు మాతో మాట్లాడమని అడుగుచున్నాము తండ్రి. అలాగే కీర్తనల భాగం చదువుచుండగా అర్థం చేసుకుని మనసుని తెలుసుకుని జ్ఞానాన్ని మాకు దయచేయండి తండ్రి. అలాగే ఈ రోజు నా తండ్రి దైవ సేవకులు నాయన అయ్యా మరి ఇదిగో నా తండ్రి నాయన పరిశుద్ధాత్మ తండ్రి నాయన మరి ఎవరైతే నాయన విఠలబాబు గారు కానీ సంజమ్ గారు కానీ ఎవరైతే వాక్యాలు విత్తుచున్నారో నాయన అయ్యా నాయన నా తండ్రి వాళ్ళని సిలుసాట్ను మరుగుపరచండి అయ్యా. మీ నోటు బోర్వలే వాడుకోండి ప్రభా. బిడ్డ నుంచి వచ్చిన ప్రతి ఒక్క వాక్కును నాయన అయ్యా నీరు కట్టి ఫలింపనదా ఇచ్చండి తండ్రి నాయన. అయ్యా మా హృదయంలోని వాక్యాలు నెమరు వేసుకున్నట్టుకు నాయన మీరే సహాయం చేసి నడిపిస్తారని చివరిగా నా తండ్రి మా సంఘాలను నాయన అయ్యా మరి జుంకలను ప్రతి ఒక్క కుటుంబాలను మీ చేతులకు అప్పచెప్పుకుంటూ చివరికి ఎరుసలేంలో సమాధానం దయచేయండి, యూదులకు రక్షణ దయచేయండి, సార్వత్రిక సంఘాలకు నిక్షేమము సమాధానం దయచేయమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామమును బట్టి బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి.
ఆమె ఆమె స్తోత్రం 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 స్తోత్రం. చేసిన ప్రార్థనని దేవుడు దీవించి ప్రార్థన ప్రతిఫలం దయచేయును గాక. ఆమేన్. అన్ని ప్రార్థనలు ఆలకించును గాక. ఆమేన్. ఆమేన్. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అలాగే మన మధ్యన ఉన్న వరలక్ష్మి గారు అమ్మ వందనాలు. వందనాలండి, వందనాలు. జ్వరం తగ్గిందండి? తగ్గింది. ప్రార్థన చేయండి అమ్మా. ఉద్యోగస్తుల కోసం, వ్యవసాయదారుల కోసం, ఉద్యోగం లేని వారి కోసం చేయండి అమ్మా. అలాగే. స్తోత్రం ప్రభా, స్తోత్రం నాయన, స్తోత్రం తండ్రి. మహాపరిశుద్ధుడ, ప్రేమ స్వరూపుడ, శక్తిమంతుడ, కృపమేడ, జీవాధిపతి యేసయ్య, నీకు వందనాలయ్యా, స్తోత్రాలయ్యా, స్తోత్రాలయ్యా తండ్రి. ఎక్కడైతే ఇద్దరు ముట్టుకున్నా నామ పేరట ప్రార్థిస్తారో వాళ్ళ మధ్యలో నేను ఉంటానని చెప్పిన దేవుడు నాయన. ఇదిగో నాయన, మేమందరం ప్రభా నీ యొక్క సన్నిధిలో ప్రభా ఉదయాన్నే లేచి నేను స్తుతించుటకు నాయన, మిమ్మల్ని గణపరచుటకు నా తండ్రి ఇచ్చిన ఈ యొక్క అమూల్యమైన అవకాశాన్ని బట్టి వందనాలయ్యా తండ్రి. నీకు వందనాలు ప్రభా. మరి నాయన ఈ యొక్క సమయంలో ప్రార్థన చేయించుండగా తండ్రి, ప్రార్థన మీరు ఆలకించండి నాయన. అంగీకరించండి తండ్రి, వీళ్ళతో నింపయ్యా, తృప్తిపరచండి. విజయానికి వందనాలు, వందనాలు, స్తోత్రాలు నాయన. ప్రభా ఇగో నాయన, కొన్ని విన్నపాలతో నీ సన్నిధికి వచ్చి ఉన్నాం తండ్రి. దేవా, ఉద్యోగం చేయించిన బిడ్డలకు తండ్రి, దేవా నీ చిత్తమైతే నా ప్రభా సమయానికి జీతాలు పడిన ఆయన వాళ్ళకి సమయానికి జీతాలు పడటకు మీరు సహాయించి తండ్రి. అలాగే ఉద్యోగం లేని బిడ్డలకు నా తండ్రి, దేవా నీ చిత్తమైతే నా ప్రభా వాళ్ళకి నా తండ్రి నాయన ఉద్యోగాలు నాయన దొరుకుటకు నాయన మీరు మార్గం తెరవండి ప్రభా. ఉపాధిని కల్పించమని అడుగుతున్నాను తండ్రి. అలాగనే తండ్రి, గొప్ప దేవుడా, గొప్ప దేవుడా, గొప్ప దేవుడా, ఉద్యోగం తండ్రి నా ప్రభువానికి వందనాలయ్యా తండ్రి. ఉద్యోగాలకు నా తండ్రి నాయన పెట్టుకున్న బిడ్డలకు నాయన మీరు సహాయం చే తండ్రి. ఈ కృపా దీవెనతో నింపమని అడుగుతున్నాను దేవా. గొప్ప దేవుడా, సహాయకుడా, నీకు వందనాలు ప్రభా. వందనాలు, వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. కృపాశక్తి సంపన్నుడానికి వందనాలు తండ్రి. మరి యేసయ్యా నీకు వందనాలు నాయన. ఇగో నా తండ్రి, ఈ యొక్క జూమ్ ఉన్న ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించిన ఆయన తండ్రి. చలనక నిద్రనక ప్రభా ఎంతో విశ్వాసంతో నా తండ్రి ఈ సన్నిధిలో చేస్తున్నారు నాయన. అప్పటి వరకు చేసిన బిడ్డల ప్రార్థన మీరు ఆలకించారు నాయన, అంగీకరించారు. నా ప్రార్థన కూడా మీరు ఆలకించమని అడుగుతున్నాను తండ్రి. మరి నాయన బిడ్డల బాబు గారిని బట్టి వందనాలయ్యా నేను. అతనికి నా తండ్రి సంపూర్ణమైన ఆరోగ్యం, బలము, శక్తినివ్వండి. ఎవరికైతే అతను చెప్తున్నాడు నాయన, అతని వాకులో నీ యొక్క వాకుని కలిపినాయన తండ్రి. మీరే నా తండ్రి నాయన, ప్రతి ఒక్కరిని నా తండ్రి నాయన చెప్పుచున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు ఆకర్షించమని ఈ యొక్క జూమ్ మీటింగ్ని బలపరచుటకు నా తండ్రి అతను ఎంతగానో ప్రయాసపడుచుండగా ఈ యొక్క శక్తితో నింపండి ప్రభు. దేవానికి వందనాలయ్యా, సహాయించి తండ్రి. అతను చేసే పని పాటలన్నీ మీరు తోడుకోండి, సహాయించి తండ్రి. నీ కృప దీవెన ఆశీర్వాదాలతో ఆ కుటుంబాన్ని నింపమని అడుగుతున్నాను. ఇచ్చిన భార్యని బిడ్డని మరి దీవించండి ప్రభా, ఆశీర్వదించండి నాయన. అలాగనే యేసయ్య అది నా ప్రభా ఇగో నాయన తండ్రి. సంజమ్మ గారిని బట్టి వందనాలు. సంజమ్మ గారికి ఉన్న విశ్వాసాన్ని బట్టి వందనాలు ప్రభా. ఎంతో విశ్వాసంతో పట్టుదలతో నా ప్రభా మమ్మల్ని అందరినీ నా తండ్రి ఒక రీతిగా నడిపించున్నారు ప్రభా. మీకు వందనాలు ప్రభా. అటువంటి కృపా ధన్యత అడిగించినందుకు వందనాలు తండ్రి. మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి, బలాన్ని ఇవ్వండి, శక్తిని ఇవ్వండి ప్రభా. అయ్యా సంజయ్ గారి భర్త గారిని మీరు ముట్టండి నాయన, స్వస్థ ఇవ్వండి తండ్రి. విశ్వాసాన్ని ఇవ్వండి ప్రభా. ఆ కుటుంబం చుట్టూ మీ కాపుదల భద్రత అనుగ్రహించండి తండ్రి. నీ యొక్క దీవెనలతో నింపమని అడుగుతున్నాను. పరిశుద్ధాత్మ దేవుడా,
పరిశుద్ధాత్మ దేవుడు నీకు వందనాలయ్యా. వందనాలు తండ్రి. ఇక నా తండ్రి యేసయ్యా, మరి నాయన తండ్రి ప్రార్థనల ద్వారా మీరు మహిమ పొంది ఉన్నారు. కీర్తనల ద్వారా, వాక్య పరిచర్య ద్వారా, పాటల ద్వారా మీరు మహిమ పొందుదేవా. నైనా నీ కృప చూపించమని అడుగుతున్నాను. పరిశుద్ధుడా పరమ తండ్రి, జీవాధిపతి నీకు వందనాలయ్యా. నా తండ్రి తండ్రి బాబు పాస్టర్ గారిని బట్టి వందనాలయ్యా. తండ్రి అతను చేయించిన సేవను బట్టి వందనాలు. ఆ క్రిస్మస్ ఆరాధన చక్కగా జరిపించినందుకు వందనాలు ప్రభువా. ఆ యొక్క లోని విషయంలో, ఆ యొక్క ఆర్థిక సమస్య విషయంలో మీరు మేలు చేయమని అడుగుతున్నాను తండ్రి. పాస్టర్ గారిని ఇచ్చిన బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి నాయన. ఆశీర్వాదం పాస్టర్ గారిని బట్టి వందనాలు. నీ కృప దీవెనతో నింపండి గొప్ప దేవుడా. మరి నా తండ్రి నా దేవ మీకే వందనాలయ్యా, స్తోత్రాలయ్యా. స్తోత్రాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. అతనికి ఇచ్చిన సంఘాన్ని బట్టి, సంఘ బిడ్డలను బట్టి వందనాలు నాయన. పాస్టర్ గారిని ఇచ్చిన బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. ఈ రోజు నాయన మాతో ఏం మాట్లాడి తెలుసుకున్నారు నా తండ్రి. సూటిగా స్పష్టంగా మాట్లాడదేవా. ఇద్దరి మత్తుని నైనా సామర్థ్యాన్ని తీసివేప్ప. మీ యొక్క దీవులతో నింపండి అయ్యా. మీ యొక్క ఆశీర్వాదంతో నింపండి ప్రభు. అలాగే తండ్రి నైనా పాస్టర్ అమ్మ గారు రెండునైనా అతను ఆవిడ ల్యాండ్ ప్రభు బంధువులే మోసం చేసిన అయినా ఎంతో ఇబ్బంది పాలు చేసి బాధపడతారు అయ్యా. వాళ్ళ భయమును అనుకుని పుట్టించి ఆవిడికి రావాల్సిన ఆ యొక్క ల్యాండ్ ప్రభు నా తండ్రి మీరే నాయన నా తండ్రి చేతులకు అప్పచెప్పవలసిందిగా కోరుచున్నాను తండ్రి. నాయన ఆ యొక్క అక్రమం చేసే వాళ్ళకి నా ప్రభు నాయన తగిన తండ్రి నాయన మనోనేత్రాన్ని తెరిపించిన ఆయన ఇది తప్పని తెలుసుకున్నట్టుగా నా తండ్రి మీరు సహాయం చేయమని అడుగుతున్నాను ప్రభు. అలాగనే నాయన తండ్రి వీటిలో బాబు మేనవాడు నాయన ముట్టండి అయ్యా యొక్క జ్ఞాపక శక్తిని తండ్రి. ఆ యొక్క కోల్పోయిన ఆ యొక్క జ్ఞాపక శక్తి ప్రభు తిరిగి పొందుకున్నట్టుకు నా తండ్రి మీరు సహాయం చేయమని అడుగుతున్నాను. గొప్ప సాక్షి పెట్టిగా నిలబెట్టమని అడుగుతున్నాను. దేవానికి వందనాలయ్యా. మురళి గారిని బట్టి వందనాలు తండ్రి. ముట్టండి అయ్యా. నిన్న హాస్పిటల్కి వెళ్ళి ఉన్నారు మరి నాయన. మరి క్షేమంగా ఇంటికి తీసుకొచ్చినందుకు వందనాలు. మంచి ఆరోగ్యము, బలము, శక్తిని ఇవ్వండి ప్రభు. ఆకలి పుట్టించిన ఆయన తినే తిండిని తాగే నీరుని ప్రభు మీరు పవిత్రపరచమని అడుగుతున్నాను. ప్రభు నీకు వందనాలయ్యా. విశ్వాసాన్ని ఇవ్వండి భార్య భర్తలు ఇద్దరికి నాయన. విశ్వాసంతో నాయన ఇద్దరు నీ సన్నిధిలో ప్రార్థించుటకు మీరు సహాయించి తండ్రి. ఇంతవరకు కాచి కాపాడిన దేవా అతను మీరు లేవనెత్తండి నాయన తండ్రి. అతనికి మీరు తోడుగా ఉండండి. అతనితో నీవు మాట్లాడండి, బలపరచు నాయన, స్థిరపరచు తండ్రి. దేవా నువ్వు నిజ దేవుడు అని వాళ్ళకి తెలియపరచు తండ్రి. నీకు వందనాలయ్యా. నీ యొక్క దీవెన ఆశీర్వాదాలు మెండుగా అనుగ్రహించండి. ఆ కుటుంబం చుట్టూ మీకు కాపుతలు పెట్టమని అడుగుతున్నాను ప్రభు. ఇటువంటి చీకటి నాయన అతను ప్రభు ముట్టద్దు తండ్రి. నీ యొక్క వెలుగుతో నింపమని అడుగుతున్నాను తండ్రి. అలాగనే యేసయ్యా తండ్రి నీకు వందనాలయ్యా. తండ్రి యేసయ్యా నీకు వందనాలు. ఆ యొక్క బొబ్బులి పరీక్షలు అన్నీ మీరు తోడుగా ఉండండి నాయన. చక్కగా రాయుటకు నా తండ్రి నీ యొక్క జ్ఞానము నా తండ్రి జ్ఞాపక శక్తిని అనుగ్రహించిన ఆయన బిడ్డ ఏ సబ్జెక్టు వదలకండగా నాయన చక్కగా వ్రాసి నా తండ్రి మంచి మార్కులతో నా తండ్రి మంచి ర్యాంకు సంపాదించుకునేటకు నాయన మీరు సహాయం చేయమని అడుగుతున్నాను. ప్రభువానికి వందనాలయ్యా తండ్రి. నాయన అన్ని విషయాలను మీరు తోడుకోండి, సహాయం చే తండ్రి. నీ యొక్క దీవెనతో నింపండి ప్రభువా. నీ యొక్క ఆశీర్వాదంతో నింపండి. దేవానికి వందనాలయ్యా తండ్రి. మారిన వాళ్ళని మార్చినాయన, విగ్రహారాధికులు మార్చినాయన. నా గృహంలో ఉన్న నా భర్తకి వరకు ఆయన ప్రార్థన చేయించిన అతనికి మారి మనసునివ్వండి. విగ్రహారాధన నుండి విడిపించి విడుదల చేయి తండ్రి. దేవా నీ రాకడ అతి సమీపించేది నాయన. మేము ఉంటుండగా నాయన నా తండ్రి నాయన నిన్ను నమ్మిన బిడ్డలకి నా తండ్రి హింసల పాలు చేయొద్దు తండ్రి. నీ కృప నిగ్రహించండి నాయన. నీ యొక్క దయతో నింపి సహాయం చేయమని చిన్న ప్రార్థన పాదాల మీద పెట్టుకుంటూ నేను ఇంకా ఎవరి గురించి అన్న మర్చిపోతే దయతో క్షమించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.
ఆమేన్. స్తోత్రం 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 స్తోత్రం. ప్రార్థన చేసిన వరలక్ష్మి గారు వందనాలండి. వందనాలమ్మా. చాలా మంది చేసిన ప్రార్థనలన్నీ దేవుడు దీవించి ప్రార్థన ప్రతిఫలం దయచేయను గాక. ఆమేన్. ప్రార్థనలు గాక. టైం అయిపోయిందండి. ఒక 5 నిమిషాలు నేను ప్రార్థన చేసి పాటలోకి వెళ్ళిపోదాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మహాగరుడ మహోన్నతుడ సర్వాధికారి నీకు వందనాలు, స్తుతులు స్తోత్రముల ప్రభ. నాకంటే ముందుగా నాన్న సహోదరులు చేసిన ప్రార్థనని ఆలకించి ప్రార్థన ప్రతిఫలం దయచేయమని అడుగుతున్నాం ప్రభా. ఇదిగో ఉదయకాల సమయంలో ప్రభా నాయన యవనస్తులు పట్టుకోండి ప్రభా, యవనస్తులకు ప్రభా. ఇదిగో తల్లి ప్రేమని మరి లో పడిపోకుండా, లోకంలో పడిపోకుండా, లోక బంధం వారికి నాయన అంటకుండా ప్రభా, లోకానికి దూరంగా ఉండేళ్ళు యవనస్తులు పట్టుకోమని అడుగుతున్నాం ప్రభా. అలాగే చంటి బిడ్డలు మొదలు కొన్ని వృద్ధుల వరకు కూడా నీ చేతికి అప్పగిస్తున్నాం ప్రభా. ప్రతి ఒక్క బిడ్డని నీ చేతికి అప్పగిస్తున్నాం తండ్రి. నీకు వందనాలు. అలాగే నా తండ్రి గృహాలు లేని వారు గృహాలు దయచేయండి ప్రభా. నీకు వందనాలు, స్థుతులు స్తోత్రాలు ప్రభా. ఇగో షుగర్, బీపీ, థైరాయిడ్, క్యాన్సర్ మరియు నాయనతో బాధపడుతున్న బిడ్డలు చాలా మంది ఉన్నారు ప్రభా. వారందరినీ ముట్టండి, స్వస్థపరచండి. హాస్పిటల్ రోగులందరినీ ముట్టండి, స్వస్థపరచండి తండ్రి. నీకు వందనాలు, స్థుతులు స్తోత్రములు ప్రభా. అలాగే నా తండ్రి యేసయ్య మా దేశాన్ని, మా రాష్ట్రం, మా జిల్లాని, మా గ్రామాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నీకు వందనాలు. మరి వైరస్ నాయన ప్రతి మరి వస్తుందని ప్రభా హెచ్చరికలు చేస్తున్నారు ప్రభా. వైరస్ నాయన మా దేశాన్ని విడిచిపెట్టి నాయన దూరంగా పారిపోయేట్లు సహాయం చేయమని అడుగుతున్నాం. ఎవరికి కూడా వైరస్ అనేది రాకున్నట్లు సహాయం చేయండి ప్రభా. కరోనా ఏ రూపంలో వస్తుందో తెలియని పరిస్థితిలో ఉన్నారు ప్రభా. కరోనాను అంతం చేయమని అడుగుతున్నాం ప్రభా. నీకు వందనాలు 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 తండ్రి. అయ్యా ఏ తెగులు మీ గుడారం సమీపిస్తున్నావు ప్రభా. ఏ తెగులు మా గుడారం రానకుండా చేయమని నువ్వు కావలుగా ఉంచమని అడుగుతున్నాం ప్రభా. అలాగే నా తండ్రి యేసయ్యా నీకు వందనాలు వందనాలు ప్రభా. ఇదిగో నా తండ్రి ఉదయకాల సమయంలో ప్రార్థన బట్టి నీకు వందనాలు ప్రభా. ఇదిగో నా తండ్రి యేసయ్య ఎన్నో ప్రార్థన ఆలకించున్నారు ప్రభా. ఇదిగో నా తండ్రి యేసయ్య మరి వృద్ధులు జ్ఞాపకం చేసుకోండి. వృద్ధాప్యంలో ఉన్నవారు నాయన వృద్ధాశ్రయంలో ఉన్నారు ప్రభా. అటు వారిని జ్ఞాపకం చేసుకోండి. దిక్కు మొక్కు లేని నాయన ఇదిగో తల్లిదండ్రులు లేని బిడ్డలను నాయన జ్ఞాపకం చేసుకోండి. దిక్కు లేని వారికి నేనే దిక్కు అన్నావు ప్రభా. వారికి మీరు దిక్కుగా ఉండండి ప్రభా. నీకు వందనాలు. అలాగే నా తండ్రి యేసయ్య యేసయ్య నీకు స్తోత్రాలు ప్రభా. ఇదిగో నా తండ్రి యేసయ్య ఎవరైతే నాయన అనారోగ్యంతో బాధపడుతున్నారు, ఎవరైతే దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతున్నారు, ఎవరైతే నాయన మరణ పడకల మీద ఉన్నారు, ప్రతి ఒక్క బిడ్డని చేతికి అప్పగిస్తున్నాం ప్రభా. ఈ 2023 సంవత్సరం గతించి 24వ సంవత్సరం మేము ప్రవేశిస్తున్నప్పుడు ప్రభా అయ్యా ఈ 2023 సంవత్సరం ఎలా ఉన్నామో పాత జీవితాన్ని విడిచిపెట్టి నాయన 2024వ సంవత్సరం ఇంకా నీలో అంటుకట్టబడ్డానికి కృప చూపించండి. ఇంకా నీలో వెతకడానికి కృప చూపించమని అడుగుతున్నాం ప్రభా. అలాగే నా తండ్రి యేసయ్య నీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా మరి మమ్మల్ని బట్టి మా బిడ్డలు శిక్షించొద్దు దేవా. మేము చేసిన అపరాధం చేత, మేము చేసిన పాపముల చేత నాయన మా బిడ్డలు బలి అవ్వకూడదు నాయన. మా బిడ్డలు అయ్యా మేము పాపం చేశాం కాబట్టి మమ్మల్ని శిక్షించండి ప్రభా. నీకు వందనాలు స్తుతులు స్తోత్రములు ప్రభా. అలాగే నా తండ్రి ఈ రోజు వాక్యం చెప్పినట్టు బాప గారు మీరు ఉండండి ప్రభా. అయ్యా ఇదిగో ఎస్తేర్ గారు ప్రభా. అయ్యా మరి కొంత ధనం ఎవరి వారికి ఇచ్చి ఉన్నారని తెలిసి ఉన్నారు ప్రభా. అడిగినప్పుడు ప్రభా అతను నాయన ఇవ్వడానికి నాయన మనసు అంగీకరించట్లేదు నాయన. బిడ్డను ఇప్పుడు ఉదయకాల పట్టుకోండి ప్రభా. అయ్యా తీసుకున్న ధనం ఇవ్వడానికి కృప చూపించమని అడుగుతున్నాం ప్రభా. అలాగే నా తండ్రి యేసయ్య ఎవరైతే నాయన మరి అయ్యా మరి లోన్ల విషయంలో ప్రభా మరి గృహానికి లోన్ పెట్టుకున్నారు ప్రభా. ప్రతి ఒక్క బిడ్డలు లోన్ రావడానికి కృప చూపించమని అడుగుతున్నాం. అధికారుల మనుషులు మార్చండి ప్రభా. నీకు మా దేశంలో ఉన్నటువంటి మా దేశాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. అధికారులు జ్ఞాపకం చేసుకోండి. అధికారుల మధ్య సమాధానం దయచేయండి. అధికారులకు మంచి ఆరోగ్య బలం శక్తిని దయచేయమని అడుగుతున్నాం ప్రభా. నీకు వందనాలు. మా దేశంలో ఎటువంటి కరువులు కానీ, కాటకాలు కానీ, భూకంపాలు కానీ ఏది రాకుండా చేయమని అడుగుతున్నాం ప్రభా. ఇతర దేశాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మన వేరే దేశంలో భూకంపం వచ్చిందని ప్రభా దేశాన్ని జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాయి. అయ్యా మరి ఇతర దేశాలకు జూమ్ కాల్ మీటింగ్ వెళ్తుండగా ప్రతి ఒక్క ఇతర దేశాలను కూడా నేను వారికి ఉన్నటువంటి ఇరుకులు, ఇబ్బంది, కష్టాలు, నష్టాలు అన్నిటిని తొలగించుకుని అడుగుతున్నాం ప్రభా. అక్కడ చేస్తున్న బిజినెస్ వారు చేస్తున్నప్పుడు ప్రభా వారికి మంచి లాభాలు దయచేయండి ప్రభా. నీకు వందనాలు స్తుతులు స్తోత్రములు. అక్కడ నాయన ప్రతి ఒక్క బిడ్డను కూడా నీ చేతికి అప్పగిస్తున్నాం ప్రభా. నీకు వందనాలు. జూమ్ కాల్ మీటింగ్ నాయన ఎవరైతే చూస్తున్నారు, ఎవరైతే వింటున్నారు, ఎవరైతే పాల్గొంటున్నారో ప్రతి ఒక్క బిడ్డని చేతికి అప్పగిస్తున్నాం ప్రభా. వారికి ఉన్న అనారోగ్యం నుండి విడిపించి సహాయం చేయమని మురళి గారు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఆ పెట్టుకున్నటువంటి ప్రతి ఒక్క కోరికను తీర్చిన ఆయన ఇంకా విశ్వాసంతో ముందుకు నడిచే భాగ్యం దయచేయమని అయ్యా ఇదిగో నా తండ్రి యేసయ్య మీ చిట్టి ప్రార్థన ఈ పాపని పాదాలు చెంత పెడుతూ ప్రార్థన పదవం దయచేయమని మా కొరకు తరగని యేసు పరిశుద్ధ బతిమని వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పాటలోకి వెళ్దామండి. మన మధ్యలో నటి రూబేన్ గారు సరోజిని గారు, రమాదేవి గారు రెడీలో ఉంది. రమాదేవి గారు చెప్పనమ్మ గారు. మీరే రెడీగా ఉన్నారు. పాట పాడండి అమ్మా. సరేనమ్మా. తప్పుడేమైనా ఉంటే క్షమించింది. అలాగేనండి. హల్లెలూయా.
ప్రభు యేసుని పూజించెదము, అనుదినము గణపరచెదము. కీర్తనలు పాడే తప్పట్లు కొట్టి, కీర్తనలు పాడే తప్పట్లు కొట్టి, సంతోషముగా ఉన్నదాము, సంతోషముగా ఉన్నదాము. హల్లెలూయా. పూజించిన అనుదినము గణపరిచెదం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు యేసుని పూజించెదము, అనుదినము గణపరచెదము. కీర్తనలు పాడి తప్పట్లు కొట్టి, కీర్తనలు పాడి తప్పట్లు కొట్టి, సంతోషముగా ఉన్నదాము, సంతోషముగా ఉన్నదాము. జీవమైన యేసు మనకు ఉన్నాడు, జీవజలము రుచులను మనకు చూపాడు. జీవమైన యేసు మనకు ఉన్నాడు, జీవజలము రుచులు మనకు చూపాడు. మన పాపము తీశాడు, మన శాంతినిచ్చాడు. మన పాపము తీశాడు, మన శాంతి ఇచ్చాడు. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు యేసుని పూజించెదము, అనుదినము గణపరిచెదము. కీర్తనలు పాడి తప్పట్లు కొట్టి, కీర్తనలు పాడి తప్పట్లు కొట్టి, సంతోషముగా ఉన్నదాము, సంతోషముగా ఉన్నదాము. ఈ మేలెన్నో చెయ్యవారు మన ప్రభువే, బాధలన్నీ తీయవాడు మన ప్రభువు. మేలెన్నో చెయ్యవాడు మన ప్రభువు, బాధలన్నీ తీసేవాడు మన ప్రభువు. ఏరాటి ఏ ప్రభువు మరలేను ఈ భువిలోను, ఏరాటి ఈ ప్రభువు మరవలేను ఈ భువిలో. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు యేసుని పూజించెదము, అనుదినము గణపరచెదము. కీర్తనలు పాడి తప్పట్లు కొట్టి, కీర్తనలు పాడి తప్పట్లు కొట్టి, సంతోషముగా ఉన్నదాము, సంతోషముగా ఉన్నదాము. ఆరిపోయిన టీటీలు వెరగారి, అందరూ ఆత్మతోనూ నిండారి. ఆరిపోయిన టీటీలు వెరగారి, అందరూ ఆత్మతో నిండారి. ఏ జామో ఏ గడియో రారాజు రానుండే, ఏ జామో ఏ గడియో రారాజు రానుండే. హల్లెలూయా 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 హల్లెలూయా.
ప్రభు యేసుని పూజించెదము, అనుదినము ఘనపరిచెదము. కీర్తనలు పాడి తప్పట్లు కొట్టి, కీర్తనలు పాడి తప్పట్లు కొట్టి సంతోషముగా ఉండదాము, సంతోషముగా ఉండదాము. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. చక్కటి పాట పాడి వినిపించిన రమాదేవి గారికి వందనాలండి. వందనాలు అమ్మగారు. వందనాలు. అలాగే మన మధ్యలో ఎట్రబాబు గారు, ఎట్రబాబు గారు సరే సరే. మన మధ్యలో జేపీ గారు వందనాలు. వందనాలండి. వందనాలు. పాట పాడండి. ఎడబాయని నీ కృపలో నడిపించిన నా దేవా, దయగల్గిన నీ ప్రేమలో నన్ను నిలిపిన నా ప్రభువా, నీకేమి చెల్లింతు నా ప్రాణమర్పింతు, నీకేమి చెల్లింతు నా ప్రాణమర్పింతు. ఎడబాయని నీ కృపలో నశించిపోయే నన్ను నీవు ఎంతో ప్రేమతో ఆదరించి, నశించిపోయే నన్ను నీవు ఎంతో ప్రేమతో ఆదరించి, నిత్యములో నన్ను నీ స్వాస్థ్యముగా, నిత్యములో నన్ను నీ స్వాస్థ్యముగా రక్షణ భాగ్యమును సగితివే, నీకేమి చెల్లింతు నా ప్రాణమర్పింతు, నీకేమి చెల్లింతు నా ప్రాణమర్పింతు. ఎడబాయని నీ కృపలో నా భారములు నీవే భరించి, నా నీడగా నాకు తోడయ్యుండి, నా భారములు నీవే భరించి, నా నీడగా నాకు తోడయ్యుండి, చెదరిన నా హృది బాధలన్నిటిని, చెదరిన నా హృది బాధలన్నిటిని నాట్యముగానే మార్చితివి, నీకేమి చెల్లింతు నా ప్రాణమర్పింతు, నీకేమి చెల్లింతు నా ప్రాణమర్పింతు. ఎడబాయని నీ కృపలో అనుదినము నీ ఆత్మలోనే ఆనందమొసగిన నా దేవా, అనుదినము నీ ఆత్మలోనే ఆనందమొసగిన నా దేవా, ఆహారక్షక నిన్ను స్తుతించెద, ఆహారక్షక నిన్ను స్తుతించెద, ఆనంద గీతమునే పాడి, నీకేమి చెల్లింతు నా ప్రాణమర్పింతు.
నీకేమి చెల్లింతు నా ప్రాణమర్పింతు ఎడబాయని నీ కృపలో నడిపించిన నా దేవా దయగల్గిన నీ ప్రేమలో నన్ను నిలిపిన నా ప్రభువా నీకేమి చెల్లింతు నా ప్రాణమర్పింతు ఎడబాయని నీ కృపలో. దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. ఆమేన్. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. చక్కటి పాట పాడి వినిపించిన జేబీ గారు వందనాలండి. వందనాలు అమ్మగారు. వందనాలండి. అలాగే మన మధ్యన ఉన్న సరోజిని గారు ఓ పల్లవి చరణం పాడమ్మా. సరోజిని వందనాలండి. ఓ పల్లవి చరణం పాడమ్మా. అలాగే. పౌరమా నీ ప్రేమ ఎంత మధురము, పౌరమా నీ మనసు ఎంత నిర్మలము, పౌరమా నీ ప్రేమ ఎంత మధురము, పౌరమా నీ మనసు ఎంత నిర్మలము, జుంటె తేనె దార కన్నా మంచి గోధుమ పంట కన్నా, జుంటె తేనె దార కన్నా మంచి గోధుమ పంట కన్నా, ప్రేమ మధురము నీ మనసు నిర్మలము, ప్రేమ మధురము నీ మనసు నిర్మలము, నా యేసయ్యా నీ ప్రేమ ఎంత మధురము, నా యేసయ్యా నీ ప్రేమ ఎంత నిర్మలము, పౌరమా నీ ప్రేమ ఎంత మధురము, పౌరమా నీ మనసు ఎంత నిర్మలము, కొండల్లోన కోనల్లోన నిన్నే వెతికాను, ఊరు వాడ వీధుల్లోన నిన్నే అడిగా, మీట్లో పడిపోయిందమ్మా, మీట్లో పడిపోయింది సరోజిని గారు. చూపించవా పౌరమా నీ ప్రేమ ఎంత మధురము, పౌరమా నీ మనసు ఎంత నిర్మలము, జుంటె తేనె దార కన్నా మంచి గోధుమ పంట కన్నా, ప్రేమ మళ్ళీ మీట్లో పడిపోయింది. మీది మీట్లో పడిపోయింది సంజయ్ గారు. స్తోత్రం 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 స్తోత్రం. వరలక్ష్మి గారు పాడగలరా? దగ్గు వస్తుందండి. సరే, నేను పాడేశాక ఆయమవతి గారు ఆరంభం చేసేస్తారు. అందరూ నన్ను విడిచి సంజయ్ గారు మైకు మీ ఇట్లా పెట్టేసుకుంటారా? మీట్లో పడిపోయిందమ్మా. నన్ను నీవు విడువనంటివే, అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే, నా తల్లియు నీవే నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా, నా తల్లియు నీవే నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా, అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే,
ఈ లోకము నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే. ఈ లోకము నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే. నా బంధువు నీవే, నా మిత్రుడు నీవే, నా బంధుమిత్రు నీవే యేసయ్యా. నా బంధువు నీవే, నా మిత్రుడు నీవే, నా బంధుమిత్రు నీవే యేసయ్యా. అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే. అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆరాధన చేసుకుందామమ్మా. ఐమావతి గారు ఈరోజు ఆరాధన నడిపిస్తారు. ఐమావతి గారు ఆరాధనలో పాల్గొంటున్నామమ్మా. స్తోత్రాలైన స్తోత్రం తండ్రి, స్తోత్రం తండ్రి, స్తోత్రంలైన స్తోత్రంలైన స్తోత్రం తండ్రి, స్తుతులు స్తోత్రాలయ్యా. పరిశుద్ధుడా 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 యేసయ్యానికి వందనాలు, యేసయ్యానికే వందనాలు, యేసయ్యానికే వందనాలు. స్తోత్రాలు 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 స్తోత్రాలు. నమ్మదగిన వాడా నీకే స్తుతులు స్తోత్రాలయ్యా. పరిశుద్ధాత్ముడా 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 జీవాధిపతి జీవాధిపతి జీవంగల దేవా మీకే స్తుతులు స్తోత్రాలయ్యా. మాట్లాడి దేవా మీకే స్తుతులు స్తోత్రాలయ్యా. నిన్న నేడు గతించిన నీ నామం గతించిన దేవానికి వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలనైనా. ఆకాశం హసన భూమిని పాదపీఠమైన దేవా మీకు వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలనైనా. గాలిని గద్దించిన వాడా మీకు వందనాలు, స్తోత్రాలు. ఎర్ర సముద్రం రెండు పలకని చేల్చిన వాడా మీకు వందనాలయ్యా. ఆరి నేల మీద ఇజ్రాయేల్ ప్రజలు నడిపించిన వాడానికి వందనాలు, స్తోత్రాలు. మీకే స్తుతులు స్తోత్రాలయ్యా. ఆయన ఆకాశ పక్షులు ఏర్పరిచిన వాడానికి వందనాలు తండ్రి. పక్షులకు ఆధారం ఇచ్చిన దేవానికి వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. అయినా మారిన వాడు మార్పు లేని వాడానికి వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. స్తుతి 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 స్తుతి. మహోన్నతుడైన యేసయ్యానికి వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. అయినా ఎర్ర సముద్రం రెండు పలికించి చారి నేల మీద ఇజ్రాయేల్ ప్రజలు నడిపించినందుకు నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. ఆకాశం నుండి మన్నాను కురిపించిన దేవానికి వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలయ్యా. బండ నుండి నీళ్ళు ఇచ్చిన దేవానికి వందనాలు 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 తండ్రి. కుష్ఠరోగం స్వస్థపరిచిన వాడానికి వందనాలు, స్తోత్రాలయ్యా. గుడ్డివాళ్ళు కాళ్ళు ఇచ్చిన దేవానికి వందనాలు, గుడ్డి వారికి చూపునిచ్చిన దేవానికి వందనాలు, మోగవారు సైతం మాట్లాడేట్టు చేసిన దేవానికి వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలయ్యా. పచ్చలాతో వచ్చిన పరుపులెట్లు ఎవనెత్తబడిన దేవానికి వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలయ్యా. మారాను మధురంగా మార్చిన వడానికి వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలయ్యా. 5 రెట్లు 2 చేపలు అనేక మందికి పంచిన వడానికి వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలయ్యా. ఇదిగో నా తండ్రి నాయన చనిపోయిన లాజరు తిరిగి లేపినందుకు నీకు వందనాలు ప్రభా నాయన. అనేక గొప్ప కార్యాలు అనేక ఆశ్చర్య కార్యాలు చేసిన దేవానికి వందనాలయ్యా. 12 సంవత్సరాలు బట్టి నాయన రక్తస్రావంతో బాధపడుతున్న బిడ్డను ముట్టి స్వస్థపరిచిన దేవానికి వందనాలు తండ్రి. పేతూరతకు జ్వరం తగ్గించిన దేవానికి వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలు. అయినా కానానీలో నీళ్ళని ద్రాక్షరసంగా మార్చిన వాడానికి వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలయ్యా. అనేక గొప్ప కార్యాలు చేసిన దేవానికి వందనాలయ్యా. ఏలియా కాకుల ద్వారా ఆహారం ఇచ్చి పోషించబడిన దేవానికి వందనాలు, స్తోత్రాలయ్యా. ఆనాకును 300 సంవత్సరాలు నీతో నడిపించబడిన దేవానికి వందనాలు, స్తోత్రాలయ్యా. పరిశుద్ధుడా 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 పరిశుద్ధుడా. మీరు చేసిన మేలుకై నీకు వందనాలు, మీరు చూపిన కృపకై నీకు వందనాలయ్యా. మీరు ఇచ్చిన ధన్యతకై నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ రోజు దినం నాయన మేము ఇలాగున్నా ఉంటది కేవలం నీ కృప నా ప్రభా. అయ్యా నీ కృప లేకపోతే నాయన మేము ఇలా ప్రార్థించే వాళ్ళం కాదు నాయన. అందచందాలు గల వాళ్ళ ఆస్తువంతులే దినం చూడక మృతులైపోతున్నారు ప్రభా. మమ్మల్ని అయితే కూడుతున్న రెక్కల కింద ఎలాగైతే భద్రపరుచుకుంటూ ప్రభా అలా భద్రపరిచినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలయ్యా. లోకరక్షకుడా లోకనాథుడా నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఆరాధన పాడుకోవచ్చమ్మా. ప్రేమించే యేసు రాజా నిన్నే ప్రేమించెదా.
ప్రేమించేదా 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 నా ప్రాణమున్నంత వరకు ఈ మట్టిలో చేరి వరకు నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరి వరకు ప్రార్థించేదా యేసు రాజా నీకై ప్రార్థించేదా ప్రార్థించేదా యేసు రాజా నీకై ప్రార్థించేదా 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 నా ప్రాణమున్నంత వరకు నీ మట్టిలో చేరే వరకు నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు ఆరాధించిన యేసు రాజా నీకై ఆరాధించేదా ఆరాధించిన యేసు రాజా నీకై ఆరాధించేదా 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 ప్రాణమున్నంత వరకు నీ మట్టిలో చేరే వరకు నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు సేవించేదా యేసు రాజా నీకై సేవించేదా సేవించేదా యేసు రాజా నీకై సేవించేదా 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 నా ప్రాణమున్నంత వరకు ఈ మట్టిలో చేరే వరకు నా ప్రాణమున్నంత వరకు ఈ మహిమలో చేరే వరకు ప్రేమించేదా యేసు రాజా నీకై ప్రేమించేదా 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 నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు నా ప్రాణమున్నంత వరకు నీ మట్టిలో చేరే వరకు స్తోత్రాలైనా స్తోత్రాలు తండ్రి స్తోత్రంలయ్యా స్తోత్రంలయ్యా స్తోత్రం తండ్రి స్తోత్రం తండ్రి స్తుతులు స్తోత్రాలు పరిశుద్ధుడా 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 జీవాధిపతి జీవాధిపతి జీవంగల దేవుడు మాట్లాడి దేవుడు అని మేము నమ్ముచున్నాము తండ్రి నాయన అయ్యా ఈ రోజునైనా మీరు మాతో మాట్లాడండి ప్రభా నీ మహిమను చూసి కలను మాకు దయచేయండి అయ్యా నీతో మాట్లాడే స్వరాలు మాకు దయచేయండి తండ్రి మాలో నాయన అల్ప విశ్వాసం ఉంటే తొలగించండి దేవా విశ్వాసం కలిగి నీ నామన గణపరిచే కృపను మాకు దయచేయండి ప్రభా యేసయ్యా మీకు వందనాలు స్తోత్రాలు 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 తండ్రి స్తోత్రాలు తండ్రి నజరేతు వాడ యూదుల రాజా ఇమ్మానుయేలు ఇస్రాయేలు తండ్రి నీకే వందనాలు 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 వందనాలయ్యా పరమ తండ్రి పరమ వైద్యుడా నీకే స్తుతులు స్తోత్రాలు నీకే స్తుతులు స్తోత్రాలు 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 తండ్రి నా తండ్రి నాయన ఈ రోజు నా తండ్రి నాయన
అయ్యా నాయన ఇదిగో నాయన చాకిన ప్రార్థన కానించి నాయన మీరు మాతో ఉన్నందుకు వందనాలు తండ్రి నాయన. పాటల ద్వారా నేను మహిమపరిచే కృపనిచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలయ్యా. ఆరాధిస్తున్న ఆత్మశక్తి బలాన్ని మాకు ఇస్తున్న దేవానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. అయ్యా మేము చేసిన ప్రార్థనని నాయన సాతాను గడి ఎత్తుకెళ్ళిపోకుండా నాయన శాతాను తలంపులను ఇస్తున్నాముల పెరిగి వెండి ప్రభా నీకు వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలయ్యా. ఆరాధిస్తుండగా ఆత్మతో సత్యంతో నేను వెతికే కనులను మాకు దయచేయండి తండ్రి. నీతో మాట్లాడే స్వరాలను మాకు దయచేయండి తండ్రి. నీకు వందనాలు 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 తండ్రి. యేసయ్యా నీకు వందనాలు, యేసయ్యా నీకు వందనాలు. అలాగే ఇదిగో నా తండ్రి నాయన అయ్యా మరి ఇదిగో నా తండ్రి కీర్తన భాగం కూడా చదువుతుండగా నా తండ్రి నాయన అయ్యా నాయన మరి అందులో నా మర్మాలు తెలుస్తున్నట్టుగా నాయన అయ్యా మీ దైవ జ్ఞానాన్ని మాలో నింపండి తండ్రి. ఈ లోక జ్ఞానాన్ని తొలగించండి దేవా. నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. అలాగే రోజు నా తండ్రి నాయన వాక్యం ఇప్పుచున్న నా తండ్రి నాయన వాక్యం చెప్తుండగా నా తండ్రి అయ్యా మరి ఇదిగా నాయన లెటర్ బాబు గారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఆ బిడ్డను నీ సిలిస్తూ అట్లా మరుగుపరచండి అయ్యా. మీ నోటు పొరువలు వాడుకోండి ప్రభా నాయన. ఆ బిడ్డను మీరు అభిషేకిస్తున్న దేవానికి వందనాలు, స్తోత్రాలు 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 తండ్రి. పరిశుద్ధాత్మడా 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 నాయన ఆ బిడ్డలో నా తండ్రి నాయన మీరున్నాను దేవా, మీరున్నాను తండ్రి నాయన. అయ్యా మీరున్న నా తండ్రి వాక్యం నాయన ఎలా విడదు నాయన విలమర్చాలో నాయన అయ్యా మీ దైవ జ్ఞానం నా బిడ్డకు దయచేస్తున్నందుకు నీకు వందనాలు, స్తోత్రాలు 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 తండ్రి. పరిశుద్ధుడా 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 అయ్యా మీరు మాలో ఉండండి దేవా. మేము మీలో ఉన్న కృపను దయచేయండి తండ్రి నాయన. అయ్యా మీకు వేరుగా ఉండి మేమేమి చేయలేం తండ్రి. అయ్యా మీలో ఒకరిగా జీవించే జీవితాలుగా మా జీవితాలు మార్చబడాలి ప్రభా నాయన. అటువంటి గొప్ప స్థితులను మాకు దయచేయండి తండ్రి నాయన. పరిశుద్ధాత్ముడా 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 నీకే స్తుతులు స్తోత్రాలు, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి నాయన. ఇదిగో నా తండ్రి ప్రతి ఒక్క విషయంలో సమాధానం దయచేయండి అయ్యా. ఈ చిత్తం నెరవేర్చే కృపను దయచేయండి తండ్రి నాయన. అయ్యా నీకు వందనాలు, అయ్యా నీకు వందనాలు, నీకు వందనాలు, నీకు వందనాలు, స్తోత్రాలు. కనికరం గల దేవుడు తండ్రి కృప చూపించేవాడు నా ప్రభా. అయ్యా నీ కృపను మా మీద ఉంచండి అయ్యా. నీ కనికరాన్ని మా మీద ఉంచండి ప్రభా నాయన. నా బిడ్డలు నా నామని ఏదడిగినాను పొందుకుంటారని చెప్పిన దేవుడు నా తండ్రి. అయ్యా నా తండ్రి మీ చెవులు మందం కాదని మాకు తెలిసినాయన. అయ్యా నీ హస్తం కురుసు కాదని మాకు తెలిసిన ప్రభా. అయ్యా నాదే నా బిడ్డలు నాయన రొట్టెను అడిగితే రాయినిస్తానన్నావు తండ్రి, చేపను అడిగితే పామునిస్తున్నావు తండ్రి, గుడ్డును అడిగితే తేలినిస్తానన్నావు తండ్రి. అయ్యా నాయన నా బిడ్డలు ఏది అడుగుతున్నా సమస్యను పొందుకుంటానని చెప్పిన దేవుడు నా తండ్రి. పరిశుద్ధాత్మ తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. అడిగితే ఇస్తాను, వెతికితే దొరుకుతా, తట్టుడి తీయబడి అన్నావు తండ్రి నాయన. అడుగుచుండగా నీ బంగారు మాటలు దొరికి నీకు సహాయం చేయండి అయ్యా. వెతుకుచుండగా నా తండ్రి నాయన అయ్యా నా తండ్రి వెండి నీవు నాయన బంగారాన్ని ఎలాగైతే వెతుకుతామో నా తండ్రి అలా నేను వెతికే ప్రతి ఒక్కరికి నాయన అయ్యా నా తండ్రి నాయన మీలో ఉన్న మర్మాలు మాకు తెలియజెప్పి మీకు సహాయం చేయండి తండ్రి నాయన. పరిశుద్ధాత్ముడా 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 అద్వితీయకారుడు ఆశ్చర్యకారుడు నాయన. అయ్యా నీ కార్యాలు రెప్పపాట్లు చేసే దేవుడు నా తండ్రి నాయన. ఇదిగో నా తండ్రి నాయన అయ్యా మరి కనులకు కనపడవు నా తండ్రి, చెవులకు వినపడవు నా తండ్రి నాయన. నాయన అనేక గొప్ప కార్యాలు చేస్తున్న వాడానికి వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలయ్యా. అయ్యా భయంకరమైన దినాలను తప్పించండి తండ్రి నాయన. అయ్యా మా దేశం మీద నాయన విభ్రందిస్తున్న కరోనా వైరస్లను ఏస్తూ నామల పెరిగి వేయండి ప్రభా నా తండ్రి నాయన. అయ్యా వైరస్లను పవరును ఏస్తూ నామల తొలగించండి తండ్రి నాయన. ఒకవేళ నీ చిత్తానుసారంగా వచ్చిన నాయన ఏ ఒక్క ఆత్మ నశించుకోకుండా ఉండే కృపలను దయచేయండి తండ్రి నాయన. పరిశుద్ధాత్మ తండ్రి పరిశుద్ధాత్మ తండ్రి అయ్యా మా దేశంలోని బిడ్డలందరికీ రక్షణ దయచేయండి తండ్రి నాయన. బిడ్డలందరికీ మారు మనసు కలగజేసే కృపను దయచేయండి తండ్రి. అయ్యా మీకు వందనాలు వందనాలు వందనాలయ్యా. ఏ ఒక్క ఆత్మ నశించుకోకుండా నాయన ప్రతి ఒక్క ఆత్మకు నాయన అయ్యా జీవం పోసే కృపలను దయచేయండి దేవానికి వందనాలయ్యా. యేసయ్యా మీకు వందనాలు వందనాలు వందనాలయ్యా. వందనాలు తండ్రి వందనాలు తండ్రి. ప్రతి ఒక్క విషయంలో మీ సమాధానం మాకు దయచేయమని ఆయన, నీ చిత్తం నెరవేర్చే కృపను దయచేయమని ఆయన. చివరిగా నా తండ్రి జుంకల్లో ఉన్న కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా మురళి గారిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఆ బిడ్డలో నా అనారోగ్యాన్ని ఆయన కిడ్నీ వ్యాధిని చేస్తూ నామలు తొలగించండి తండ్రి. అయ్యా నీ మందిరంలో గొప్ప సాక్షి బిడ్డ వలె వాడబడే కృపను నాయన మురళి గారికి దయచేయండి తండ్రి నాయన. అయ్యా మరి బిడ్డకి చేసిన మేలును బట్టి నాయన అనేక మంది రక్షణ పొందుకున్నట్టుగా అనేక మంది నాయన వారు మనసు పొందుకున్నట్టుగా మీరు సహాయం చేయండి తండ్రి నాయన. అటువంటి గొప్ప స్థితిని నా బిడ్డకి ఇస్తున్నందుకు నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ఇంకా ఏదైతే ఎవరికైతే అవసరతలు ఉన్నాయో మీకు తెలిసిన తండ్రి నాయన అవసరతలన్నీ మీరు తీర్చండి తండ్రి నాయన. పరిశుద్ధాత్ముడా పరిశుద్ధాత్ముడా నీకే స్తుతులు స్తోత్రాలు స్తోత్రాలయ్యా. లోకరక్షకుడా లోకనాథుడా మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాయన.
అయ్యా మరి ఇదిగో ఉదయకాల ప్రార్థనని నాయన అయ్యా నీ పరానికి చేర్చుకోమని చివరిగా నా తండ్రి మా ప్రార్థనని నాయన మీరు జ్ఞాపకం చేసుకోమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామాలను బట్టి బ్రతుములాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆరాధన చేసిన అమ్మవతి గారికి వందనాలండి. వందనాలమ్మా. కీర్తన భాగం చదువుకుందాం. మన మధ్యలోనే జేపీ గారు చదువుతారు. కీర్తన భాగం 66 కీర్తన 16 నుండి 20 వరకునండి. అరవై 66వ కీర్తన 16 నుండి 20 వరకు చదువుకున్నాం అండి. దేవుని యందు భయభక్తులు గలవార్లారా, మీరందరూ వచ్చి ఆలకించుడి. ఆయన నా కొరకు చేసిన కార్యములను నేను వినిపించదను. ఆయనకు నేను మొరపెట్టి తిని, అప్పుడే నా నోట శ్రేష్టమైన కీర్తన ఉండెను. నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన యెడల ప్రభువు నా మనవి వినకపోవును. నిశ్చయముగా దేవుడు నా మనవి అంగీకరించి ఉన్నాడు. ఆయన నా విజ్ఞాపన ఆలకించి ఉన్నాడు. దేవుడు నా ప్రార్థనను త్రోసివేయలేదు. నా యొద్ద నుండి తన కృపను తొలగింపలేదు. ఆయన సన్నుతింపబడును గాక. ఆమేన్. ఆమేన్. దేవునికి మహిమ ఆమేన్. కలుగును గాక. ఆమేన్. దేవుడి చిన్నండి. వందనాలు అయ్య గారు. అలాగే మరి ఎట్రబాబు గారు ముఖం ప్రార్థన చేసి ఆశీర్వాదం ఇవ్వండి. మహాపరిశుద్ధుడు నా రాజేశయ్య, మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. మీ ఘనమైన మనకి స్థుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రభా. అయ్యా ఇదిగో తండ్రి ఉదయకాలం సమయంలో తండ్రి నాయన మరి ప్రభా మరి చెప్పబడిన వాక్యాన్ని దీవించండి తండ్రి నాయన. మరి నా నోటు నాయన నాయన మరి ఏదో అల్పున్న తండ్రి నాయన ఆ మాటలు తండ్రి నాయన మరి తండ్రి నాయన మరి అర్థమయ్యాను అని నేను అనుకుంటూ ఉన్నాను ప్రభా. నాయన మరి ప్రభా ఇదిగో తండ్రి నా రాజేశయ్య పరిశుద్ధాత్మదేవ మంచిగా నాయన తండ్రి నాయన మంచి స్వభావంతో తండ్రి నాయన మంచి మాటలు నాయన మన నాలుకతో తండ్రి నాయన అదుపు చేసుకుని ఆ యొక్క తండ్రి నాయన మరి ప్రభా ఆ యొక్క నాయన ప్రభా ఈ యొక్క నాలుక మరి నాయన ప్రభా ఎటువంటి చెడు తత్వం కోరకుండా ఆత్మీయతని కోరుకునే విధానాన్ని దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అలాగే తండ్రి నాయన జూమ్ లో ఉన్న ప్రతి ఒక్క బిడ్డని దీవించండి, ఆశీర్వదించండి నాయన. ఇదిగో తండ్రి నా రాజేశయ్య ఈ రోజు చేస్తున్న ప్రయాణంలో తండ్రి ప్రతి ఒక్కరూ తండ్రి నాయన క్షేమాభివృద్ధి కలిగజేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అలాగే తండ్రి నా రాజేశయ్య పరిశుద్ధాత్మదేవ జూమ్ లో ఉన్న తండ్రి నాయన మరి నాయన సంజమ్మ గారు తండ్రి నాయన, అలాగే తండ్రి నాయన మరి వరలక్ష్మి గారు, హైమావతి గారు, సరోజిని గారు, అలాగే సత్యనారాయణ గారు, జేపీ గారు, అలాగే తండ్రి నాయన ఇంకా అనేక మంది మురళి గారు తండ్రి నాయన మరి కళావతి గారు, సువర్ణరాజు గారు, అలాగే తండ్రి నా రాజా రూబేన్ గారు, అలాగే జూమ్ లో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను కూడా పేరు పేరును దీవించి ఆశీర్వదించి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం నాయన. ఇదిగో తండ్రి నాయన విని వెళ్ళి వారం కాకుండా తండ్రి నాయన ప్రతి ఒక్కరము కూడా తండ్రి ఆత్మీయతను కోరి విధానాన్ని దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఎక్కడికి వెళ్ళినా తండ్రి నాయన నాయన నీ నామాన్ని గణపరిచే విధంగా ఉండాలయ్యా. అయ్యా నాయన ఎక్కడ చూసినా తండ్రి నాయన మరి నీ నామాన్ని హెచ్చించే వారిగా ఉండాలి ప్రభువా. అయ్యా ఇదిగో తండ్రి నా రాజేసే పరిశుద్ధాత్మదేవ ఎవరైతే బలహీనంగా ఉన్నారో తండ్రి ఉదయకాల సమయంలో తండ్రి ముట్టండి, స్వస్థపరచండి యేసు నామంలో తండ్రి నాయన ప్రతి ఒక్క బిడ్డని ముట్టును గాకని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అయ్యా తండ్రి నా రాజేసయ్య ఎవరైతే తండ్రి నాయన అనారోగ్యంతో బాధపడుతున్నారో వారిని దీవించి ఏదైనా అనారోగ్యాన్ని ముట్టి స్వస్థపరచండి. ఎవరైతే అప్పుల్లో బాధపడుచు ఉన్నారో తండ్రి నాయన ప్రభువా యేసు నామంలో అప్పులన్నీ తీసివేయబడును గాకని ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. ఎవరైతే శరీర బలహీనతలు ఉన్నాయో తండ్రి నాయన, ఎవరికైతే తండ్రి నాయన ఆర్థిక సమస్యలు ఉన్నాయో తండ్రి నాయన నాయన ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని తండ్రి మీరే కృప చూపించి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా ఇదిగో తండ్రి నాయన మురళి గారిని తండ్రి నాయన స్వస్థపరిచే దేవుడు తండ్రి నాయన, మేము ప్రార్థన చేసేవారు తండ్రి స్వస్థపరిచే దేవుడు తండ్రి నాయన, మీరే నాయన కృప చూపించండి. అయ్యా ఇదిగో తండ్రి ఉదయం చేసిన ప్రార్థనలు ఏ ప్రార్థన కూడా వ్యర్థము కాకూడదయ్యా. అయ్యా ఇదిగో తండ్రి నా రాజేసయ్య ప్రతి ప్రార్థన తండ్రి నాయన మీ పాదాల చెంత పెడుతున్నాం తండ్రి. అయ్యా ఇదిగో తండ్రి నా రాజేసయ్య
ప్రయాసపడి భారం మోయిచున్న వారు తండ్రి నాయన సమస్త జనులారా నా యొద్దకు రండి అన్నారు తండ్రి. అయ్యా ఇదిగో తండ్రి ప్రయాసపడి నాయన ఉదయకాలంలో తండ్రి నాయన మేమందరము నిన్ను స్తుతించి నిన్ను గణపరిచి నిన్ను హెచ్చించి తండ్రి నాయన మరి స్తుతిస్తూ తండ్రి నాయన మేము చేసిన ప్రార్థనలు వ్యర్థం కాకుండా తండ్రి ప్రతి ప్రార్థనకి ప్రతిఫలం దయచేస్తారని, అలాగే తండ్రి నాయన ఇదిగో తండ్రి ఉదయం నుంచి సాయంత్రం వరకు నిండైన ఆశీర్వాదంతో మా జూమ్ లో వారే కాకుండా యూట్యూబ్ లో తండ్రి నాయన అనేకమంది సోషల్ మీడియాలో తండ్రి ఎవరైతే వింటున్నారో వారందరికీ జీవనకరంగా మార్చమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన వారి యొక్క పరిశుద్ధాత్మయు అన్యోన్య సహవాసము మనందరికీ తోడై ఉండి జూమ్ లో ఉన్న వారు కాకుండా ఇంకా అనేక మందికి దీవెనకరంగా మార్చబడును గాక. ఆమేన్. ఏసురత్నం సంపూర్ణమైన నిత్యం అపవాద క్రియలకు అంత నాశనం కలుగును గాక. ఆమేన్. ఆమేన్. వందనాలండి, అందరికి వందనాలండి, అందరికి వందనాలండి.